Okay, bye bye auntie, we are going to India. So Almaty airport ki వచ్చేసాము. ఇంకా జస్ట్ 1 hour 40 minutes ఉంది. తొందరగా లోపలికి వెళ్ళిపోవాలి. చూద్దాం. ఓరా బాబు బాగా మెల్లగా పోతాడు క్యాబ్ డ్రైవరు. చాలా చెప్పిన తొందరగా ఓరా బాబు, మరి మిస్ అయిపోతుంది ఫ్లైట్ అన్నా కూడా మెల్లగా పోతాడు కాక. ఏం చేస్తాం, ఏం చేయలేము ఇప్పుడు. ఇక నాకు సెలవు ఇస్తారేమో చూద్దాం. ఇంతకేళ్ళకు మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వస్తున్నాం. చాలా చిన్న అంటే చిన్న ఎయిర్పోర్ట్ చూపిస్తా చూడండి. ఇదే ఎయిర్పోర్ట్. అక్కడ గేట్ నెంబర్ 1, 2, 3 ఉన్నాయి. ఇక్కడ గేట్ నెంబర్ ABC ఉన్నాయి. పోతే అయిపోయింది ఇదే. అండ్ వచ్చేది డ్యూటీ ఫ్రీ. ఫైనల్ అయితే మొత్తానికి అయితే మనం ఫ్లైట్లో కూర్చున్నా. ఇంకొక 20 minutes అయితే టైం ఉంది. ఎగ్జాక్ట్లీ 8:25 అయితే బయలుదేరుతుంది. మేబీ 5 నిమిషాలు ముందు బయలుదేరచ్చు, 5 నిమిషాలు తొందరగా బయలుదేరచ్చు, చూద్దాం. యా ఫుల్ ఎక్సైటెడ్. హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. అంటే లైక్ ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోతాం. ఢిల్లీ నుంచి మన ట్రైన్ తీసుకున్నాం. 5:45కే ఉంది ఢిల్లీ నుంచి హైదరాబాద్కి. ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాడు శరత్కి. ఇష్టమైనప్పుడు ఓపెన్ చేస్తే చేరే దొబ్బి పడుతుందని. బయలుదేరింది ఫ్లైట్ అయితే బయలుదేరింది. కాబట్టి వర్షం పడడం వల్ల మనకి ఏం కనిపిస్తుంది, మొత్తం చుక్కలు. మనం ఏం చేయలేము, ఇంకో ఆప్షన్ అయితే లేదు మనకి. అయితే ఇది ఆర్డర్ చేసుకున్నాను క్రిసెంట్. అండ్ మా వాడు శాండ్విచ్ విత్ కాఫీ. నేను క్రిసెంట్ ఆర్డర్ చేసుకున్నాను. చిల్లర తీసుకో, చేంజ్ తీసుకో. నేనైతే క్రిసెంట్ తీసుకున్నాను. క్రిసెంట్ బాగుంది. దీంట్లో ఒక కాఫీ లేదంటే కూల్ డ్రింక్ కూర్చుంటే ఉంటుంది. కెచ్చపడితే అది ఇచ్చింది. ఓకే, ఢిల్లీకి అయితే రీచ్ అయిపోయినా ఇప్పుడే. సో ఇక్కడ నుంచి మళ్ళా 26 hours జర్నీ టు హైదరాబాద్. ట్రైన్లో అది కూడా 5:30కి అయితే ఉంది ట్రైన్. ఓకే, ఢిల్లీకి అయితే రీచ్ అయిపోయినాం. ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ లెఫ్ట్ కలిపి. రైట్. సో ఫైనల్గా అయితే మొత్తం అయితే ఢిల్లీలో అయితే దిగినాం సేఫ్గా. డైరెక్ట్గా ఇప్పుడు నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి వెళ్ళేసి అక్కడ నుంచి చలో హైదరాబాద్. ఇక మొత్తం అయితే ఫైనల్గా అయితే మన ఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. అండ్ ఆల్మోస్ట్ ఒక 11 days అయిపోయింది మన రైస్ ముట్టగా. ప్రశాంతంగా తింటాము. టైం అయితే 2:30 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 2:30 ఏమవుతుంది. చూస్తుంటే మొత్తం ఊర్లో వచ్చేస్తున్నాయి. చపాతీలు, అబ్బా రైసు,
రేపైతే మంచి బిర్యానీ అయితే తింటాం మంచిగా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అడ్జస్ట్ చేసుకుంటాం వెజ్ తోటి. టైం వచ్చేసి 5 అవుతుంది. ట్రైన్ అయితే ఎక్కేసినాము. ఇంకొక 20 minutesలో ట్రైన్ వెళ్తుంది. సో డైరెక్ట్గా ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళిపోవడమే. సో మా ట్రైన్ చూపిస్తే చూడండి. ఓకే, తిరుపతి టు హజరత్ నిజాముద్దీన్ నుంచి డైరెక్ట్ తిరుపతికి వెళ్తుంది. మా ట్రైన్ నెంబర్ 12708. ఒకవేళ తిరుపతి నుంచి హజరత్ నిజాముద్దీన్కి వచ్చారంటే 12707. తెలుగులో ఉంది, హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. ఓకే, అండ్ మనది భోగి వచ్చేసి B2లో 41, 42, 44 మనది. లోపల చూడండి, 2 కింద 41, 42, 44 పైన వచ్చింది. చలో లోపలికి కదా. ట్రైన్ ఎక్కాక చాలా రోజులు అయింది. ఆల్మోస్ట్ ఒక 10 years అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. ట్రైన్లో చాలా రేరు సెట్టా. ఓకే, ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎగ్జాక్ట్లీ 5:25కి అయితే బయలుదేరుతుంది. 5:25 AM ఎర్లీ మార్నింగ్. నాకు తెలిసి ఇంకెంతసేపు పడుతుందో చూడాలి. రేపు మార్నింగ్ 8:30కి రీచ్ అనేది ఉంది. బట్ లేట్ అవ్వచ్చు, తొందర అవ్వచ్చు, చెప్పలేము. ఎందుకంటే లాంగ్ జర్నీ కదా, మధ్యలో మధ్యలో ఆగడం చేయడం ఇవన్నీ ఉంటాయి. Супер туалет, супер, скорее всего, умывальник. Different, мясо? Yeah. Вот так надо нажимать, и вот так вот. Вот оно. Вот такая горячая водичка. సో టైం 1:30 అవుతుంది. ఇప్పుడు లేచినాము. అక్కడ అల్మాటీలో మామూలుగా టెంపరేచరే 4-3 ఉంది. అండ్ వాళ్ళ ట్రైన్లో అసలు ఏసీ లేదు, ఏం లేదు, ఫ్యాన్ లేదు, ఏం లేదు. వట్టిగా మొత్తం అన్ని క్లోజ్ ఉంటాయి కాబట్టి కొంచెం వేడిగా అనిపిస్తుంది. నాకు కూడా వామ్గా ఉంది అక్కడ. సో ఇక్కడ మన ఇండియాలో ఏంటంటే ఢిల్లీ నుంచి ఫుల్ ఎండ తెలుసు కదా, ఆ ఎండకి మనం ఏసీ బుక్ చేసినాం. ట్రైన్ మొత్తం ఏసీ డైరెక్ట్ కొడుతుంది. గజ గజగా వరుతుంది పిల్ల. ఇగో ఫుల్ కోల్డ్ అంట. గజ గజ వరుతుంది. కొడతాం వేసుకొని. సో ఇంకొక 2 hours లో భూపాల్కి అయితే రీచ్ అయిపోతాం. భూపాల్ రీచ్ అయినాక లంచ్ బ్రేక్ఫాస్ట్ 2 కలిపి వేస్తాం. దాన్నే బ్రంచ్ అంటాం. 2 కలిపి వేసిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ వచ్చి పడుకుంటాం. రేపు తెల్లారి 8:45కి రీచ్ అవుతాం. మరి లేట్ కూడా అవ్వచ్చు, తొందరనే పోవచ్చు. తొందరగా పోం కంపల్సరీ, లేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ ట్రైన్ ట్రాక్స్ పైన కూడా ట్రాఫిక్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఆపాల్సి వస్తుంది. ఇది రాజధాని ఎక్స్ప్రెస్ అయితే ఆగదు. రాజధాని ఎక్స్ప్రెస్ గురించి ఇవి ఆగుతాయి. సో బట్ భూపాల్కి అయితే రీచ్ అయిపోయినాం. అండ్ నేనైతే ఆన్లైన్లో 3 థాలీలు వెజ్ థాలీలు అయితే ఆర్డర్ చేసిన. అండ్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఎర్రర్ వచ్చింది. దాని తర్వాత వాళ్ళే కాల్ చేసినారు నాకు. అంటే నేను ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి పెట్టినా కదా, కాల్ చేసినారు. చేస్తే 3 థాలీలు కావాలని చెప్పిన. డైరెక్ట్ మన సీట్ దగ్గరకు వచ్చేస్తారు. B2 41 సీట్ నెంబర్ 41 దగ్గరకు వచ్చేస్తారు. 3కి 493 అయింది. ఆల్మోస్ట్ 500 అనుకోండి రౌండ్ ఫిగర్. సో అసలు తినేసి కొంచెం టైం ఉంటే భూపాల్ ఎక్స్ప్లోర్ చేద్దాం, లేదంటే లైట్ టేక్. భోపాల్ జంక్షన్కి అయితే రీచ్ అయిపోయాం. మన ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే ఇప్పుడు వస్తుంది. అని ఎక్కినప్పుడు తెలుస్తుంది అన్నమాట. చూద్దాం బయట దిగిన వెంటనే ఫుల్ వేడి, అసలు ఘోరంగా ఘోర వేడి, చాలా ఉంది వేడి. హైదరాబాద్కి వచ్చే టెంపరేచర్ చాలా ఉంటుంది. మనమైతే అన్నపూర్ణ మెస్ నుంచి అయితే ఆర్డర్ చేసాం ఆన్లైన్లో. సో మనకి 3 వచ్చినాయి ఆర్డర్. వెజ్ థాలీ ఇది. అండ్ రైస్ ఉంది, చపాతి, దాల్, దోసకాయ, క్యారెట్, పికిల్ వచ్చింది. దాని తర్వాత ఆలూ ఫ్రై, సోంఫ్, సాల్ట్ కూడా వేసినారు. బాగుంది. ప్యాకేజ్ కూడా మంచిగా ఉంది మొత్తం కంప్లీట్గా. సూపర్. సో భూపాల్ దాటిన తర్వాత ఒక 1 hour జర్నీ చేసిన తర్వాత కుదిరి అనేది ప్లేస్ ఆడిన తర్వాత మనకు ఒక బ్రిడ్జ్ అనేది వస్తుంది. నర్మదా రివర్ పోయే బ్రిడ్జ్ వస్తుంది. అది షూట్ చేస్తానని చూడండి.
స్టేషన్ ఎట్లా ఉండదు. నాగపూర్ పెద్ద విశాఖపట్నం గాయ్స్, ఇది నాగపూర్. మన డిన్నర్ కూడా వచ్చేసింది. డిన్నర్ కూడా సేమ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. ఇక ముత్యాల నవ్వుతుంది ఇక్కడ. ఓకే ఇంటుండు ఇక్కడ పెద్ద ముచ్చట డిస్కషన్ నడుస్తుంది. రైట్, ఇదే జాతకాలు చూస్తారు రష్యన్లా. మేము ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకొని చూస్తున్నాం దాన్ని. ప్రతిదీ ఏదైనా ఏ ముచ్చటారే నేనే ఫోన్ తీసి స్కాన్ చేసి చెప్పాలి. ఇంకోటి ఏమైందంటే మనకు ఆల్రెడీ బొచ్చడు మంది పాడారు యూట్యూబ్ లో పండితులు. మనం గతి లేక రష్యా పోయి పట్టుకొచ్చినట్టుంది కదా. అయితే ఈ ప్యాకెట్ లో వాడు ఏమి వచ్చినాయంటే, అంటే యాక్చువల్గా ఈ 2 బాక్స్ కలిపి 300 చాలా మంచి ప్రైస్కి అయితే వచ్చింది మనకి. ఆఫర్ వచ్చింది అన్న, ఆఫర్లో. అండ్ రైలోఫీ హాట్ ప్లేట్, దీంట్లో కంటెంట్స్ ఏమున్నాయంటే, ఒకటి హ్యాండ్ శానిటైజర్ ఉంటుంది 1 పీస్, అండ్ ఒక స్పూన్ ఉంటుంది, టిష్యూ, మౌత్ ఫ్రెషనర్ 1 పీస్ ఉంటుంది, సాల్ట్ కూడా ఉంటుంది. మౌత్ ఫ్రెషనర్ చూసుకోవచ్చు. ఇది మౌత్ ఫ్రెషనర్, సాల్ట్, మౌత్ ఫ్రెషనర్, సాల్ట్, శానిటైజర్, హ్యాండ్ శానిటైజర్, స్పూన్, టిష్యూ. సూపర్, అయిపోయిందా? సో ఇప్పుడే స్టేషన్ అయితే దినాం కాచిగూడ స్టేషన్లో. కాచిగూడ స్టేషన్ నుంచి డైరెక్ట్గా ఇక పడంచెరు పోవాలి. చాలా కాస్ట్ అవుతుంది క్యాబ్ తీసుకుంటే. సో అందుకని మెట్రోలో వెళ్తాం. మెట్రో నుంచి డైరెక్ట్గా మళ్ళీ మియాపూర్లో దిగి మియాపూర్ నుంచి డైరెక్ట్గా క్యాబ్లో వెళ్తాం. ఇక వింతగా చూస్తుంది, ఇక అన్ని వింతగా చూస్తుంది. నాకు కూడా చాలా ఇయర్స్ అయింది, ఆల్మోస్ట్ ఒక 1 టికెట్ అయిపోయి ఉంటుంది నేను ట్రైన్ జర్నీ చేయక. స్కాన్ ఓకే, ఆల్మోస్ట్ ఒక 12 days తర్వాత మళ్ళీ మన కారు రీఓపెన్ చేస్తున్నాం. మొత్తము కార్ కవర్ అయితే తీసేసి కొంచెం లైట్ కడిగేసి ఇక మళ్ళీ యూజ్ చేయాలి కదా. సో అది. అండ్ బైక్స్ విషయానికి వస్తే, బైక్స్ కూడా మొత్తం దుమ్ము పట్టిపోయినాయి. ఎవరు వాడరు అనమాట. అంటే ఆ పెద్ద బైక్ వాడే ఎవరు లేరు, చిన్న బైక్ వాడచ్చు. బట్ ఈ 2 కాకుండా మనది ఇంకో బయట ఇది ఉంది, యమహా ఫ్యాసినో. మా మామయ్య యమహా ఫ్యాసినో వాడతాడు, లేదంటే ఆయన బండి వాడతాడు. ఈ బండి ఎవరు టచ్ చేయరు అనమాట. సో అందుకే మొత్తం దుమ్ము పట్టిపోయి ఉన్నాయి. సో మొత్తం ఈ 2, ఆ కారు మొత్తం కడదాం. ఇప్పుడు కడిగేద్దామా? చలో. It's not a game, it's a rich thing.